తాడేపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌసిద్దీన్, మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ గౌసిద్దీన్లు అల్లాపూర్ డివిజన్లోని పలు బస్తీలు, కాలనీల్లో పర్యటించారు. సఫ్దర్ నగర్ వాసవి దగ్గర కల్వర్ట్స్ నిర్మాణ పనుల కోసం రాజీవ్ గాంధీ నగర్ సి బ్లాక్ నుండి ఏ బ్లాక్ బండపక్క నుండి రోడ్ వేయాలని స్థానిక ప్రజలు కోరడంతో త్వరలో రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సర్వే నెంబర్ 18 నుండి క్యూబా మసీదు వరకు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులను పరిశీలించారు. శివాజీనగర్ బస్తీవాసుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం పరిశీలించారు. రామారావు నగర్లో 100 మీటర్లు నాలా పనులు పెండింగ్ ఉండడంతో ఇంజనీరింగ్ సెక్షన్ ఈఈని ఎస్టిమేట్ పంపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తానికి ఈ 2.5 ఏళ్లలో డ్రైనేజ్ కెట్టించారు కాన్సెన్స్లు అంటే 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు మనం అల్లాపూర్కి వచ్చాం. దీన్ని ఇప్పుడు శాంక్షన్ చేయాలంటే 4-5 కోట్లు అయితే తప్ప ఒక్క చిన్న బస్సు సరిపోదు. అంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. వర్షాలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. అది ఎవరు పట్టించుకోవట్లేదు. 2.5 ఏళ్ళే ఇంట్లో తల్లి అంటుంది ఆటో కార్మికులు పెట్టుకొని చనిపోయారు ఫ్రీ బస్ వల్ల అని చెప్పి ఓపెన్ మీ ముందే. నేను ఒకటే కోరుతా ఉన్నాను, హైడ్రా కమిషనర్ వచ్చింది మొన్న సున్నం చెరువు నేను డెవలప్ చేస్తున్నా, ఒక 5 ఎకరాలు 5 గుంటలు నేను ధనదత్తం చేస్తా. ఆ రోజు మీరు వేసింది ఫెన్సింగ్ తప్పు, నాదే రైటు అని మొన్ననే మీ సమక్షంలో స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఇచ్చింది కాకుండా ఇంకో పెద్ద అబద్ధం మళ్ళా ఎమ్మెల్యే గారికి పలానా గోపాల్ నగర్లో అలా అనుచరుల ప్లాట్ ఉందని, దానికి నేను ఫెన్సింగ్ వేసిందని అంత కోపపడ్డాడని హైడ్రా కమిషనర్ సూటి ప్రశ్నిస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే గోపాలనగర్ గో, నా అనుచరులు కానీ నాది కానీ ఉంటే తీసేసుకో. నువ్వు డైవర్ట్ చేసి 5-20 గుంటలు కబ్జా పెడుతురని చెప్పి నేను మీ ప్రజలకు అన్యాయం జరుగుతాను నీకు ఇస్తే నువ్వు రాజకీయ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్. ఇది హైడ్రా కమిషన్ ఆడుతున్న నాటకం. ఇవాళ సబ్దన రాజకీయంలో మీటర్లు ఇస్తలేరు. ఏం పాపం చేసిన వాళ్ళు ఓట్లేదు లేదా? వాళ్ళు ఏం పాపం చేసిన మీటర్లు ఆపారు, డ్రైనేజ్ ఆపుతా ఉన్నారు. ఏది వస్తే అది ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలకు ఈ 2.5 ఏళ్ళలో చేసింది హైదరాబాద్ నగరాన్ని చేసింది ఏమి లేదు. దోమలైతే బయటికి వెళ్తే భయంకర పరిస్థితి. ఇవాళ మా ముస్లిం సోదరులు బయట ఉండి ఇఫ్తార్ చేయాలంటే నిలబడే కూర్చొని ఇఫ్తార్లు పాల్గొనలేని పరిస్థితి. మసీదుల కాడ క్లీనింగ్ లేని పరిస్థితి, మసీదుల కాడ దోమలు కొట్టే పరిస్థితి, దోమలు లేని పరిస్థితి. ఇష్టానుసారంగా ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ఒక మూసీ నది అని చెప్పి దాని మీద పడడం తప్ప ఈ ఉన్నటువంటి మేము ఇలా ఉల్లగద్ద చెర్ల ఎస్టీ పెట్టాం, మైసమ్మ చెర్ల, కామన్ చెర్ల ఎస్టీ పెట్టాం, హత్యనగరం 9 ఎకరాల ల్యాండ్ తీసేసుకొని అందులో ఒక ఎస్టీ పెట్టాం. నాలుగులను కంప్లీట్గా నాలుగులను కూడా రిటర్న్ వాళ్ళు కడతా ఉన్నాం, కట్టాం. సఫ్దర్ నగర్ నుంచి సున్నం చెర దాకా 103 కోట్ల రూపాయలు రాజీవ్ మన పత్తన డివిజన్ దాకా జుగ్గలవాడ దాకా 103 కోట్లు ఎన్ఎస్డిపి కింద రిలీజ్ చేస్తే ఈ రోజు వరకు కూడా దాన్ని పని వరకు స్టార్ట్ చేయకపోవడం, గుంతల పడి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది పట్టించుకోకపోవడం, వాళ్ళకి ఆ రోజున సఫ్దర్ నగర్ ఉన్నటువంటి నిరుపేదలకు మేమున్నప్పుడు 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఇస్తామని ఉప్పించి వాళ్ళని మెప్పిస్తే వాళ్ళకి ఇలా కాదు, సెటిల్మెంట్ 1 సైడ్ ఇస్తాం, 10 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇట్లా ఎక్కడ దొరికితే అక్కడ ఇబ్బంది పెట్టడం. ముస్లిం గ్రేవ్ గార్డుకు అఫీషియల్గా ఆ రోజున మేము కాంపౌండ్ కట్టించి మా నిధులతో కాంపౌండ్ కట్టిస్తే దాంట్లో రాజకీయం చేయడం, కలెక్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కలెక్టర్ గారు మా కార్పొరేటర్ గారు రిక్వెస్ట్ చేస్తే అది దాన్ని కూడా ప్రాసెస్ నడిస్తే దాన్ని ఇబ్బంది పెట్టడం, సున్నం చెరువులో నత్తనడక నడుస్తున్నటువంటి హెచ్ఎండిఓలు పట్టించుకోకపోవడం, ఐడియల్ చెడు పట్టించుకోకపోవడం, తాజాగుంట 8 ఎకరాల 36 గుంటలు ఉంటే దాన్ని మీ కాంగ్రెస్ లీడర్ కబ్జా పెడితే దాన్ని 10 నుంచి కాపాడాం. దాన్ని ఇప్పుడు మళ్ళీ కబ్జా పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే ఆఫీసులు విజ్ఞప్తి చేస్తాను, మీకు గల్లీగలు తిరగండి, ప్రజలకున్న సమస్యను పరిష్కరించండి, రాజకీయాలు పక్క పెట్టండి. ఇంకా 3 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాయి కానీ ప్రజలకున్న ఇబ్బందులను కాపాడండి. ఇలా మంచినీళ్ళకి అల్లాడిపోతూ ఉన్నారు. ఇలా 2500 ఇస్తానని మోసం చేశారు, 4000 పింఛన్లు ఇస్తానని మోసం చేశారు.
మాకు ముస్లిం ఇమాంలకు మోజన్లకు 10,000 ఇస్తాను, అది మోసం చేశారు. రంజాన్ పండుగ వస్తే బట్టలు అవి ఇస్తామని చెప్పి అది మోసం చేశారు. అన్ని రకాల క్రైస్తవ పండుగ వస్తే అది మోసం చేశారు. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ పోయి చీరలు పంపుడు, ఎలక్షన్ లేదని చీరలు వేయకపోవడం, ఇది జరుగుతున్నటువంటి సమయం. ఇప్పటికైనా కన్ను తెరవండి. 2.5 ఏళ్ళు మీరు చేసిన డ్రామాలు, మీరు చేసిన నాటకాలు సరిపోయినాయి. ఇప్పుడు ప్రజల సేవ చేయండి, ప్రజలకున్న సమస్యను పరిష్కరించమని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ నిధులు నేను ఎండీ గారిని, అశోక్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాను. ఒక 10 crores అన్న మాకు ఇవ్వండి సార్, కనీసం కొద్దిగా ఊపిరి పీల్చుకుంటాము. 14 డివిజన్లు ఉన్నాయి నా దగ్గర, డివిజన్కి కనీసం ఒక 50 లక్షలు ఇచ్చే కొద్దిగా ఉపయోగపడుతుంటే నత్తిండి నా దగ్గర డబ్బులు లేదు, నేను ఇవ్వలేని డివిజన్ కాన్ఫరెన్స్కి 50 లక్షలుగా ఎక్కియను అని చెప్పి మొన్న ఇంత బతిలాడితే కూడా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకపోవడం. ఒక్క డివిజన్కి 2 నుంచి 3 కోట్లు అయితే కొద్దిగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉన్నాయి. నువ్వు 2 కోటి రూపాయలు ఇస్తే ఏ ముక్కులో పెట్టాలో 15 డివిజన్లో ఆలోచన చేసుకోవాలి. మేము ట్యాక్సులు కడతలేరా మా వాళ్ళు? అన్ని రకాల కడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కమర్షియల్ ట్యాక్సులని, ట్యాక్సులు కట్టకపోతే నల్ల బిల్లు కట్ చేస్తామని, ట్యాక్సులు కట్టకపోతే ఎలక్ట్రికల్ బిల్లు బంద్ చేస్తామని ఎన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు ఖచ్చితంగా తొందరగా గుణపాఠం చెప్తారు. గల్లీకో లీడర్ తయారయ్యిండు. కబ్జా అవుతుంది సున్నం చెరువు. ఇప్పుడు మళ్ళా చెప్తా ఉన్నాను, సున్నం చెరువు 29-30 సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్. నువ్వు దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటి కూడా నిన్ను అడిగింది కాపాడు. నువ్వు రాజకీయాల దగ్గర రాకు. నువ్వు ట్విట్టర్లో పెట్టుకుంటా, వాయిస్లో పెట్టుకుంటా, నీ ఇష్టానుసారం చూస్తే ఖచ్చితంగా నేను న్యాయస్థానం చేస్తాను. నువ్వు చేసినటువంటి ఫినిషింగ్లో ఇప్పటికే కోట్లు ముటకాయలు వేస్తూ ఉన్నాయి. నీకు ఇప్పటికే ₹1,00,000 పెనాల్టీ వేసింది. సున్నం చెరువును డెవలప్ చేయాలి, 5 ఎకరాలు కలుపుకొని డెవలప్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆయన మాట్లాడుతున్నట్టు నాకు ఆధారాలు చూపెట్టండి. నేను ఆధారాలు చూపెట్టానండి. నువ్వు ఆఫీసరు, నువ్వు కలెక్టర్ పిలుచుకో, ఎంఆర్ఎం పిలుచుకో. 2930 సర్వే నంబర్ 100% గవర్నమెంట్ ల్యాండ్. దాన్ని కాపాడమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నువ్వు కాపాడకపోతే ప్రజలందరినీ తీసుకుంటాను. ఖచ్చితంగా ప్రజలు చెందే విధంగా దాన్ని ఫైట్ చేస్తానని చెప్పి తెలియజేస్తాను.